ప్రకటనలు చేయడం మామూలుగా ప్రతిపక్ష హోదా విషయం పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్ళడం ఇవన్నీ చేయడం సర్వసాధారణమే. తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబును ముఖ్యంగా రాత్రి ఇన్ని గంటల తర్వాత వెళ్ళకూడదు ఇంతమంది ఇట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఉద్రిక్తత పెరిగింది అనేటటువంటి దాంతోనూ రెండోది మేము రక్షణ కల్పించలేమనే పేరుతో అసలు ఒక విధంగా నిరుత్సాహపరిచే ఒక ధోరణి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నర్సీపట్నంలో దాన్ని చూడడానికి ఆయన వెళ్తారు అని అన్న తర్వాత మెడికల్ కాలేజీని మొదటేమో కాలేజీ ఉందా లేదా దీని మీద చాలా దుమారం అయింది. అది అయిన తర్వాత అక్కడ ఉన్న పోలీసు అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు 65,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది, ఇక్కడిక్కడ ఇలా కలుస్తారంటున్నారు. కాబట్టి ఇంత దూరం ఒక 60 కిలోమీటర్ల పొడవున ఇంత దూరం మేము రక్షణ కల్పించలేము, కాబట్టి హెలికాప్టర్లో మీరు అక్కడికి చేరుకుంటే చూస్తామన్నట్టు. మరి మేము నెల్లూరు వెళ్తామంటే అక్కడ హెలిప్యాడ్నే సమస్య చేశారు. అవును, అంటే అప్పుడు హెలికాప్టర్లో వస్తామంటే దాన్ని సమస్య చేసి ఇప్పుడేమో రోడ్డు మార్గంలో వస్తామంటే ఇప్పుడు హెలికాప్టర్ని తీసుకొస్తున్నారు. ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా కమిషనర్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమిళనాడులో జరిగినటువంటి కరూరు తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో జగన్ కాన్వాయ్కి అనుమతి లేదని స్పష్టం చేశారు.